ఒమాన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో తనువు చాలించిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ భార్య భార్గవి ఆయన బతికే ఉంటారని భావించారని కన్నీరు మున్నీరు అవుతున్నారు. మా ఆయన గల్లంతైన సమాచారం అందినప్పటికీ ఆయన బతికే ఉంటారని భరోసాతో ఉన్నానని అన్నారు. నేను నాకు డైలీ ఏదో టైంలో కాల్ చేస్తుంటారు. సో నేను వెయిట్ చేస్తున్నాను. మార్నింగ్ లేదా నైట్ పక్కా ఏదో టైంలో చేస్తాను. నైట్ కూడా నేను చూస్తున్నాను. ఈరోజు కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ త్రీ క్రూస్ ఆర్ మిస్సింగ్ అనేసి పడుతుంది. నువ్వు చీఫ్ ఇంజనీర్ అండి, అంత పెద్ద పొజిషన్ ఉన్న పర్సన్ మిస్సింగ్ అని ఈజీగా ఎలా చెప్తారు? 12 years నుంచి ఆ కంపెనీ వర్క్ చేస్తాను. 10 to 12 years నుంచి చేస్తున్నాను అక్కడ. నా కౌంట్ ప్రకారం అంత యాక్యురేట్ గా నేను చెప్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ మోర్ దెన్ 10 years. సో అది అంత సీనియర్ పర్సన్ ని అలా అలా వదిలేసినట్టు రెస్క్యూ చేయలేదు. 6వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు సురేష్ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు. ఈ సంఘటనతో శ్రీహరిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి.